రాజాసాబ్, ఫౌజీ చిత్రాల తర్వాత స్పిరిట్ చిత్రం పట్టాలెక్కాలి. అదే తొలుత ప్లానింగ్. కానీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తనకు బాండ్ అయి పనిచేయాలని అదే నిబంధన ప్రభాస్కు పెట్టడంతో ఆర్డర్ మారింది. తనతో సినిమా చేయాలంటే కేవలం తన ప్రాజెక్టుకు మాత్రమే పనిచేయాలని, మరే చిత్రం చేయడానికి వీలు లేదని రాజమౌళి తరహాలో కండిషన్ పెట్టాడు. దీంతో ప్రభాస్ కల్కి 2కి డేట్లు ఇవ్వాల్సి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ప్రభాస్ ఫ్రీగా ఉన్నాడు అని అతని నుంచి క్లియర్గా సమాధానం వచ్చిన తర్వాత స్పిరిట్ చిత్రం పట్టాలెక్కుతుంది. అప్పటి నుంచి డార్లింగ్ స్పిరిట్ కోసమే పనిచేయాలి, మనసులో మరో పాత్ర రావడానికి వీల్లేదు. పూర్తిగా సందీప్ రెడ్డి వంగాకు కట్టుబడి పనిచేయాల్సి ఉంటుంది. ఆ రకంగా ప్రభాస్ కూడా ప్రణాళిక సిద్ధం చేసి పెట్టుకున్నాడు. సందీప్ రెడ్డి ఈ రూల్ ఇప్పటిది కాదు, తొలుత నుంచి అనుసరిస్తున్నదే. విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి చేశాడు. ఆ సమయంలో విజయ్ అర్జున్ రెడ్డి మాత్రమే చేశారు, మరే సినిమా చేయలేదు. అప్పటికే అతడికి అవకాశాలు కూడా లేవనుకోండి. అటుపైన ఇదే చిత్రాన్ని బాలీవుడ్లో కబీర్ సింగ్ టైటిల్తో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో షాహిద్ కపూర్ నటించారు. షాహిద్ కూడా ఈ సినిమా చేస్తున్న సమయంలో మరో సినిమా కమిట్ అవ్వలేదు. అప్పటికే షాహిద్ చేతిలో కొన్ని కమిట్మెంట్లు ఉన్నాయి కూడా. కానీ కబీర్ సింగ్ కథ నచ్చడంతో వాటన్నింటిని పక్కన పెట్టి మరీ ఈ సినిమా చేశారు. అలా సందీప్, షాహిద్ అంత ఫోకస్గా పనిచేశారు కాబట్టి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అటుపై యానిమల్ సినిమా కోసం రణబీర్తో పనిచేశాడు. ఎంతో బిజీగా ఉన్న రణబీర్ని కూడా తన వైపు తిప్పుకొని ఒక్క సినిమా చేసేలా చూసుకున్నాడు. అలా అక్కడ సందీప్ నిబంధనే పాటించారు. స్పిరిట్ విషయంలో సందీప్ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాడు. అందుకే డార్లింగ్ ప్రభాస్ ఫ్రీగా దొరికే వరకు వెయిట్ చేస్తున్నాడు సందీప్.